ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ ప్రమోద్ మీద ఏ పిటిషన్ రాసి పంపించావో అక్కడ ఆల్రెడీ సెర్చింగ్ స్టార్ట్ చేశారంట. ఇక 6 నెలలైనా నా జోలికి ఎవరు రారు. నాకు ఫుల్గా టైం దొరుకుతుందయ్యా. ఎక్కడున్నావు? బాటిల్ తీసుకుని వస్తాను. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నువ్వెందుకు లిఫ్ట్ చేశావు? నువ్వు దేవికా మేడంతో ప్రమోద్ ఇంట్లో కదా ఉండాలి. సరే, ఫోన్ శ్రీనివాస్కి ఇవ్వు. జోజో, ఏదో సరిగా లేదు జోజో. ఆ రోజు ఆ ప్రభాకర్ ప్రతిసారి కాల్ చేయకండి నిఘా ఉంది అంటే ఈ శ్రీనివాస్కి కొత్త నెంబర్ నుంచి చేశామా? తేడా కొట్టింది జోజో. మీకే ఫోను. హలో. ఏమయ్యా, నీ ఫోను మీ అల్లుడికి ఎందుకు ఇచ్చావు? ఎందుకు? ఏమైంది? నువ్వేమో అనుకుని ఆ ప్రమోద్ మీద నువ్వు వేసిన పిటిషన్ గురించి మాట్లాడాను. ఎక్కడున్నావయ్యా నువ్వు? హాస్పిటల్లో ఉన్నాం. అమ్మాయి డెలివరీ కోసం వచ్చాం. ఇదిగో, నేను అక్కడికి వస్తున్నా ఉండు. పద. అల్లుడు గారు, అసలు ఏమైంది? ఆపండి, ఇక చాలు. అసలు మీరు చెప్పేది నాకేం వినాలని లేదు. అరే, మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, పచ్చి మోసాలు. అసలు ఇదేం పద్ధతి అండి? ఇంత వయసు వచ్చింది మీకు? చిచి. ఏంటే అంత కంగారుగా ఉన్నావు? పెళ్లి కావాల్సిన దానివి, అంత కంగారు పడద్దు. ప్రవీణ్ని కలిసావా? లేదు. ఇక్కడికన్నా కాల్ చేశాడా? లేదు. ఏదో ప్రాబ్లం అనుకుంటామా. ఏం ప్రాబ్లం అంట? లెక్చరర్ ప్రమోద్ గారి ఇంట్లో ఏదో ప్రాబ్లం అమ్మా. ఏమైంది? కాలేజ్లో అంతా అనుకుంటున్నారు లెక్చరర్ ప్రమోద్ గారి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని. అలా జరుగుండదు. నిజమేనమ్మా. ఆయన ఈరోజు కాలేజీకి కూడా రాలేదు. దేవిక ఎందుకలా చేసింది? దేవిక ఏం చేసింది? ట్యాక్స్ కట్టలేదని ఇంటిపైన రైడ్ చేసింది. పిన్నికి తెలియకుండా రైడ్ జరుగుతుందా? కాస్త చిన్నగా చెప్పవే. చిన్నగా చెప్పేదేముంది, అంతా మన కర్మ. ఇప్పుడే ఇలా జరగాల? ఈ దేవిక తెలివుండి చేస్తుందో లేకపోతే ఎలా చేస్తుందో తెలియట్లేదు. బాగా కనుక్కున్నావా? కనుక్కున్నానమ్మమ్మా. అంతా బాగా జరుగుతుందనుకున్నాను. ఇంతలో ఇలా. ఇది ఇప్పుడే చెక్కింగ్కి వెళ్ళాలా? మనల్ని బాధ పెట్టడం కాకపోతే. ప్రవీణ్ కాల్ చేస్తున్నాడు. అడిగితే అతను ఆ సంగతి మాకు తెలియదని చెప్పు, దీనికి మాకు ఏ సంబంధం లేదని చెప్పు. ఇది చెప్పకుంటే మాత్రం ఆ అబ్బాయికి తెలియకుండా ఉంటుందా? ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏమన్నా అడిగితే నీకెంత తెలుసో అది చెప్పు. హలో. హాయ్. మీరు మార్నింగ్ కాల్ చేస్తారనుకున్నాను. బ్యాంకుకి వెళ్ళాను, లేట్ అయింది. ఇప్పుడు ఎక్కడున్నారు? నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ కాగానే వెళ్తాను. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది. ఒక్క నిమిషం. అమ్మా, ఈ విషయం తనకి తెలీదు. నువ్వేం చెప్పకే. తను ఇప్పుడు లెక్చరర్ గారి ఇంటికి వెళ్తాను అని అంటున్నారు. అయితే విషయం చెప్పడమే మంచిది. అది సరే, వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమని చెప్పాలా వద్దని చెప్పాలా? అది తను డిసైడ్ చేసుకుంటాడులే. హలో, మీ మావయ్య ఇంటికి
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారంట. సో ఎంక్వైరీ చేస్తున్నారంట. మీ పిన్ని వచ్చి ఉంటారా? సరే, నేను వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. మీ మామయ్య ట్యాక్స్ పే చేయలేదని ఇల్లంతా సర్చ్ చేస్తున్నారు. మీరు వెళ్తే మీ మామయ్య ఎలా ఫీల్ అవుతారో. ఓవైపు రైట్ జరిగిందని ఇన్సల్టింగ్ మూడ్లో ఉంటారు. తనని ఇలాంటి టైంలో ఓదార్చడం కంటే మూడ్ చేంజ్ అయ్యేంత వరకు ఏకాంతంగా ఉండనివ్వడమే మంచిదేమో. అలా అంటావా? మీ ఇష్టం. మీ మామయ్య చాలా మంచివారు, ఆయన చీట్ చేయరు. నేనేం మోసం చేయలేదు. ఇంట్లో ట్యూషన్ చెప్పి సంపాదించిన డబ్బది. దానికి ట్యాక్స్ కట్టలేదు. ఆ డబ్బు ఫైనాన్స్ కార్పొరేషన్లో పెట్టాను. ఆ డాక్యుమెంట్సే ఇవి. ఇవి తప్ప వేరే ఇంకేమీ లేవు, మాకు తెలుసు. కానీ నేను తప్పు చేశాను. ట్యాక్స్ ఎంత పే చేయాలో చెప్పండి, చేస్తాను. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ట్యాక్స్ పే చేయకుండా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశాను. మీరొచ్చి గుర్తు చేశారు. అవును, ఇన్ టైంలో ట్యాక్స్ పే చేస్తే ఈ సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంటిపై రైట్ జరిగిందంటే ఎలాంటి వారికైనా బాధగానే ఉంటుంది, ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. అనిపించినా ఏం చేయగలం? తప్పు చేసి దొరికిపోయినప్పుడు అన్నీ భరించాల్సిందే కదా. ఈ పని వల్ల మీ మనసును నొప్పించుంటే సారీ. నేనే మీకు సారీ చెప్పాలి. నా భార్య మీతో ర్యాష్గా మాట్లాడింది. ఇలాంటి టైంలో ఎవరైనా అలాగే మాట్లాడతారు. దాన్ని నేను పర్సనల్గా తీసుకోను. అయినా ఇవన్నీ మాకేమీ కొత్త కాదు. ఎవరైనా రియాక్ట్ కాకపోతేనే ఆశ్చర్యం. అలా చూస్తే మీరు జెంటిల్మెన్. సరే, ఇక మేము వెళ్తాం. ఒక్క నిమిషం, మీరిలా రండి. శుక్రవారం వచ్చిన ముత్తైదువుని ఒట్టి చేతులతో పంపకూడదు. అందుకే ఇవి తీసుకోండి. ఇవన్నీ వద్దండి. మీరే చెప్పారు కదండి, ఎవరింటికొచ్చినా ఒట్టి చేతులతో వెళ్ళను అని. మీకు నా మీద పీకల్లోతు కోపం ఉన్నట్టుంది. అలా ఏమీ లేదు, తీసుకోండి. ఇవి తీసుకెళ్తున్నాను కదా. ఇవి కూడా తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు డ్యూటీ మీద వచ్చాను. ఇవన్నీ వద్దండి. ఇది మా ఇంటి మర్యాద, కాదనకండి. ఇవన్నీ పుచ్చుకోవడానికి మీ ఇంటి బంధువుగా ఇంకొకసారి వస్తాను. ఉదయం కాస్త కోపం వచ్చింది. తెలుస్తోంది. ఆ రోజు మీరింటికొచ్చి అబద్ధం చెప్పారు. నేను నమ్మాను. నా ప్రొఫెషన్లో అలాంటివి తప్పవు. నన్ను వెరిదాని చేశారు. నేనా? కాదు, నేనే అయ్యాను. సరే, నేను వస్తాను. కానీ అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, మీరు పర్ఫెక్ట్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నేను మీతో మార్నింగ్ అలా మాట్లాడినందుకు మీరు మనసులో పెట్టుకోకండి. నో, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా ఉంటాం. ఎమోషనల్గా ఏ విషయాన్ని మనసుకు తీసుకో. మీరు మమ్మల్ని ద్వేషించినా ప్రేమించినా పార్షియాలిటీ చూపించాం. రియాలిటీ ఏంటో అది ముఖ్యం, అంతే. సరే, వస్తాను. ఇది నా జీవితంలో గొప్ప ఎక్స్పీరియన్స్ మేడం. మీలాంటి సంస్కారవంతులతో ఇలా మంచి మాటలు మాట్లాడడం చాలా బాగుంది. సరే, వెళ్దాం పదండి. ప్రభాకర్ గారు, సత్యం ఫోన్ చేశారా? లేదు మేడం. ఇక్కడ సత్యం ఎవరు? నేనే డాక్టర్. ఎనీవే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మేడం, బాబా పుష్ప ఎలా ఉంది డాక్టర్? షీఈ్ ఫైన్. కానీ బిడ్డ దక్కలేదు.
హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సింది. మీరు లేట్ చేశారు. మా చేతిలో ఏం లేదు. ఐఎమ్ సారీ. సిజేరియన్ అయింది కాబట్టి ఇంకో 3 రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ రెడీ చేసిస్తాం. ఏమయ్యా శ్రీనివాస్, మొత్తానికి తాతవయ్యావు. మా జోజోతో అంటూనే ఉన్నా, శ్రీనివాస్కి మంచి రోజులు వచ్చాయి, మనవడికో మనవరాలకో జోగొడుతూ కాలక్షేపం చేయడమే అని. ఏమయ్యా సత్యం, మొత్తానికి నువ్వు తండ్రివయ్యావు. ఇక నుంచైనా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపు. ఇక నుంచి నీకు చుక్కలే. అస్తమానం డ్యూటీ డ్యూటీ అని తిరగలేవులే. సంకలో బిడ్డనెత్తుకుని జోకొడితే సగం రోజు గడిచిపోద్ది. ఏమంటావు జోజో? అసలు మీరు మనుషులా రాక్షసులా? ఇలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుంది? చెప్పండి మేడం. డెలివరీ జరిగిందా? మేడం, మా పాప చనిపోయింది మేడం. అంతా ఈ యూజ్లెస్ ఫెలోస్ వల్లే. సరే మేడం, నేను అక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను. అల్లుడు గారు, ఏంటి వెళ్తున్నారు? మరి బిడ్డ సంగతి? ఇంకెక్కడ బిడ్డ? చంపేశారు కదా, మీరే పూర్తి చేయండి. మీరు చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇదే లాస్ట్. ఇకపై మీతో సంబంధం వద్దు. చెప్పండి పుష్పకి, తనకి నేను కావాలంటే తనొక్కదాన్నే రమ్మని చెప్పండి. అల్లుడు గారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మీ అల్లుడు? బిడ్డ చనిపోయింది కదా, ఆ బాధలో అలా మాట్లాడుతున్నాడు. నేనేం చేశానయ్యా? నన్నంటాడేంటి? అసలు తెలివిలేదా మీకు? మీరు ఫోన్ చేసినప్పుడు తను తీసుకున్నాడు. పోయి తనకే చెప్పారు కదా, లెక్చరర్ మీద కంప్లైంట్ చేశామని. తన దగ్గర నీ ఫోన్ ఉంటుందని నాకెలా తెలుస్తుందయ్యా? మీకెక్కడ తెలుస్తుంది? ఇంకో 10 బిల్డింగ్లు కట్టించండి, ఇంకో 10 కోట్లకు టెండర్లు వేయండి, అప్పుడు తెలుస్తుంది. శ్రీనివాస్, ఏంటి శ్రీనివాస్ నువ్వు కూడా అలా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. జోజో అయ్యా, పద. ఈ స్వీట్స్ పదండి పదండి. అమ్మా రమ్య, రమ్య. మాస్టారు, ఎలా ఉన్నారు మాస్టారు? కూర్చోండి. బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను మాస్టారు. వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. చేశానేమో అనుకున్నానమ్మా, అయితే చేయలేదన్నమాట. సారీ అమ్మా, ఏమీ అనుకోకు. సారీ ఏంటి మాస్టారు, ఇది మీ ఇల్లే, మీరు ఎప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అమ్మా. అన్నట్టు ఎక్కడమ్మా నా మనవరాలు రమ్య కనపడట్లేదు? ఇందాకే బయటికి వెళ్ళింది మాస్టారు. ఉండండి, తను వచ్చేలోపు కాఫీ తెస్తాను. వద్దమ్మా, తను వచ్చేలోపు నేనే నీతో కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. మాస్టారు, కళ్యాణ్ మీ దగ్గరే ఉన్న విషయం, తన హెల్త్ కండిషన్ గురించి కూడా నాకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇంకా దూరంగా ఉన్నావంటే తన మీద ఇంకా కోపం తగ్గలేదని అర్థం చేసుకోగలనమ్మా. కానీ కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి తను మారిపోయానని, నీతో కలిసి ఉండటానికి ట్రై చేస్తున్నా నువ్వే తనని దూరం పెడుతున్నావని చెప్పాడు. దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాను మాస్టారు. కానీ ఇప్పుడు ఆ 100 మైళ్ళ దూరాన్ని తనే చెరిపేసుకుంటూ వచ్చి నీకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఆగిపోయాడు. ఆ దూరాన్ని తుడిచేయాల్సింది నువ్వేనమ్మా. ఆ దూరం తుడిపేయడానికి ఇంకా టైం పడుతుంది మాస్టారు. గతంలో తను నిన్ను ఇబ్బంది పెట్టేలా బిహేవ్ చేసినందుకు
ప్రాయశ్చిత్తంగా మా ఊరిలో ఉన్న గుడిలో నీ పేరు మీద అన్నదానాలు చేస్తున్నాడమ్మా. ప్రతి క్షణం నిన్నే కలవరిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. రామకోటి రాసినట్టు కొన్ని వందల పేజీల్లో నీ పేరే రాశాడు. కళ్యాణ్ మారానని మాటల్లో చెప్పట్లేదు దేవిక, తన చేతుల్లో ప్రవర్తనలో చూపెడుతున్నాడు. నీకు నమ్మకం కలిగించడానికి ఒక మనిషిగా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు. అయినా సరే ఇంకా నువ్వు తనను దూరంగా పెట్టడం అన్నది ఆలోచించుకోవాలి. అసలే నాది ఆడదిక్కులేని ఇల్లు. హెల్త్ బాగోలేని కళ్యాణ్కి టైంకి భోజనం కూడా వండి పెట్టలేకపోతున్నాను. సిటీలో పెరిగిన కళ్యాణ్కి ఇవన్నీ చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తాయి. అయినా సరే పాపం అడ్జస్ట్ అవుతున్నాడమ్మా. ఇక చాలమ్మా, కళ్యాణ్ని క్షమించి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. మీరిద్దరూ కలిసి ఉంటే మీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణ్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను మాస్టారు. మేము కలిసుండి రమ్యను దత్తత తీసుకునే టైం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు కీర్తికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇలాంటి టైంలో కళ్యాణ్ని పరిచయం చేస్తే బంధువుల్లో మా ఆయన పద్ధతులు వేరు, మా వాళ్ళ పద్ధతులు వేరని రకరకాలుగా కామెంట్స్ చేస్తారు. దానివల్ల మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదని సైలెంట్గా ఉంటున్నాను. కానీ సొసైటీ ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించావమ్మా? ఆలోచించాను మాస్టారు. భర్తను వదిలేసి ఒంటరిగా ఉన్న నా గురించి ఎన్ని రూమర్స్ పుట్టిస్తారో నాకు తెలుసు. తప్పదు. కళ్యాణ్ పూర్తిగా మారే వరకు అవన్నీ భరిస్తాను. ఇక్కడ అన్నీ సర్దుకోగానే నేనే వచ్చి కళ్యాణ్ని తీసుకొస్తాను. సరేనమ్మా. మాస్టారు, నాదొక రిక్వెస్ట్. చెప్పమ్మా. కళ్యాణ్ మీ దగ్గర ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. అలాగేనమ్మా. తాతయ్య, ఆ? తాతయ్య, అమ్మ రమ్య, తాతయ్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను తాతయ్య. తాతయ్య, అర్జెంటుగా నాకు మన ఊరు చూడాలనిపిస్తుంది. వెళ్దాం పద తాతయ్య. నిన్నటి నుంచి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదమ్మా. అందుకే కొన్ని రోజులు నేను రెగ్యులర్గా వెళ్ళే ఆయుర్వేద ఆశ్రమానికి వెళ్ళి ఆరోగ్యం కుదుటపడేదాకా అక్కడే ఉండొస్తాను. నేను వస్తా తాతయ్య. హాస్పిటల్స్కి నువ్వు రాకూడదమ్మా. నేను అక్కడి నుంచి రాగానే నిన్ను ఊరికి తీసుకెళ్తానే, సరేనా? మా బంగారు తల్లి. ఏమండి, భోజనం చేసి పడుకుందాం. టైం ఎంతైంది? 10 అయ్యి ఉంటుందండి. అంతా తీసుకుని వెళ్ళిపోయారా? ప్రవీణ్ వస్తానని చెప్పాడు, రాలేదే? వేరే పని ఉండొచ్చు. ఇలా జరిగిందని తనకి తెలిసిందో ఏమో, అందుకే రాకపోయి ఉండొచ్చు. మనం చెప్పకుండా తనకెలా తెలుస్తుంది? ఊరు మొత్తం తెలిసింది కదా. ఏమో, తెలిస్తే తెలియచ్చు. తెలిసినా రాలేదేమో. తన పెళ్లికి పెద్దరికం కోసమే మామయ్య. మీరిలా కష్టాల్లో ఉంటే మీ అవసరం తనకి లేదనుకుంటా. అందుకే తనిక్కడికి రాకుండా తప్పించుకున్నాడేమో. తనొచ్చి ఏం చేయాలి? ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. పలకరించి వెళ్ళొచ్చు కదా. పలకరించి? దేవిక కరిగిపోయేదేమో. ప్రవీణ్ని చూస్తే కీర్తిని పెళ్లి చేసుకోబోయేది ఇతని అనే ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేది కదా. వాళ్ళకి డ్యూటీలో ఎమోషన్స్ ఉండవు. తన డ్యూటీ తను చేసింది.
ట్యాక్స్ పే చేయింది నేను. అందుకు రైడ్ జరిగింది, అయిపోయింది. కానీ అవమానం అండి. ఇకపై కనిపించిన వారంతా అడుగుతారు దీని గురించి. అడగనివ్వు. అయితే ఇప్పుడేంటి? ఎంత తెలివైన వారు మీరు, దొరికేశారు కదా. నాకు తెలివున్నది పాఠాలు చెప్పేంతవరకే, అంతేగాని తప్పులు చేసి తప్పించుకునేంత తెలివితేటలు లేవు. ఇలాంటి చిక్కులోంచి బయటపడేందుకు ఎలాంటి మ్యానిపులేషన్స్ చేయాలో తెలీదు. నేను మ్యాథమెటిక్స్ తెలిసిన లెక్చరర్ని మాత్రమే. అయితే మీరు సంపాదించిన డబ్బంతా పోయినట్టేనా? అంతా ఎక్కడ పోయింది? ఉండడానికి ఇల్లుంది, సేవింగ్స్ చాలానే ఉన్నాయి. ట్యూషన్స్ చెప్పడం వల్ల వచ్చిన డబ్బులు మాత్రమే పోయాయి. తినటానికి ఉండటానికి ఉంది. ఎక్కువైతే అజీర్ణం అవుతుంది. నాకు సబ్జెక్ట్ ఉంది, చేయడానికి పనుంది. ఇంకేం కావాలి? ప్రవీణ్ చేస్తున్నాడేమో. హలో, నేను నీలకంఠాన్ని. చెప్పండి. అదే తెలిసింది. చాలా బాధపడ్డాను. అందరూ వెళ్ళిపోయారా? ఏమన్నా దొరికిందా? అలా ఏం జరగలేదు. జోజోకి చెప్పాను, పాలా పోయింది అంటే ఈ జనాలు పాతికి పోయిందంటారు. ఈ లెక్చరర్ చాలా నిజాయితీపరుడు, చాలా తెలివైనోడు, ఆయన కష్టార్జితం ఆయనకు ఉంటుందిలే అన్నాను. అవును, బయట అందరూ అనుకుంటున్నారు పెద్ద అమౌంట్ వివరాలే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి దొరికాయంట. నిజమేనా? ఒక యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు నేను సంపాదించుకుందేంటో, పోగొట్టుకున్నదేంటో తెలిసొచ్చేలా చేసింది. మీ పక్కన వారం రోజులు ఎవ్వరూ లేకపోతేనే మీరు భరించలేకపోయారు. అలాంటిది మనకంటూ పిల్లలు కావాలని నేను 8 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. మరి నా గుండె ఎంత విలువెల్లాడిపోయిందో ఇప్పుడైనా మీకు అర్థమైందా?